వచ్చేస్తున్నాడు. తలైవా అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేయబోతున్నాడు. అభిమానులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీపై స్పష్టత వచ్చేసింది. తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడొస్తాడా అని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎప్పటికప్పుడు నిరాశపడుతూనే మళ్లీ ఆశలు పెంచుకుంటున్నారు. ప్రతి ఎన్నికల్లో ఈసారి తన ఎంట్రీ ఖాయమని, తమిళ రాజకీయాలు శాసించడం కన్ఫామ్ అని అభిమానులు గంపెడాసలు పెట్టుకుంటూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో పార్టీ పెడుతున్నారని, కార్యకర్తలతో సమావేశాలని హడావిడి చేసిన రజనీ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఓ పక్క కమల్ హాసన్ పార్టీ పెట్టడం, లోక్సభకు అభ్యర్థులను నిలబెట్టడం కూడా అయింది. రజనీ మాత్రం తాత్సారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అభిమానుల ఎదురుచూపులకు ముగింపు పడినట్టు కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. లేటెస్ట్ గా నటిస్తున్న దర్బార్ సినిమా షూటింగ్ కోసం వెళ్తూ మీడియాతో మాట్లాడారు రజనీకాంత్. మీరు రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఆశ పెట్టుకున్నారు కదా అనే ప్రశ్నకు అభిమానులను నిరాశపరచను. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తానని రజనీకాంత్ చెప్పారు. అయితే తమిళనాడులోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18న అత్యంత కీలకమైన ఉప ఎన్నికలు జరిగాయి. అందులో మెజార్టీ స్థానాలు గెలుపొందకపోతే అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. దీంతో మే 23న రానున్న 22 స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకంగా మారాయి. తమిళనాడులో మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు వస్తే పోటీ చేస్తారా అనే ప్రశ్నకు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అని పచ్చజెండా ఊపారు రజనీకాంత్.